మిథున రాశి జాతకులకి గోచారరీత్యా ప్రధానంగా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా గ్రహణం అనేది సంభవిస్తుంది. చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. శతభిష నక్షత్రం మరియు పూర్వవద్ద నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, అందరికి కూడా ప్రధానంగా గ్రహ నియమాలు పాటించడం వల్ల అక్కడ విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. జపాన్ని ఆచరించండి, భగవంతుడి ఆరాధన చేయండి. ప్రధానంగా వీరంతా కూడా గ్రహణ నియమాలు పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సమయంలో మీరంతా కూడా గర్భిణీ స్త్రీలంతా కూడా ప్రశాంతంగా ఇంట్లో అంతా కూడా మీరు భగవంతుడు ఆరాధన చేసుకోవడం కానీ, బాగా రెస్ట్ తీసుకునే విధంగా ఉండడం కానీ, గ్రహణ నియమాలంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి ఆ గ్రహణ నియమాలు పాటించడం, గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే 2 గంటల ముందు వరకు మధ్యాహ్నం కాలంలో అన్నం కానీ తీసుకోవడం కానీ చేసేయాలి. మరియు సాయంకాల వేళల్లో ఈ గ్రహణం అనేది ప్రభావం ఉంటుంది కావున, రాత్రి వేళల్లో గ్రహణం అనేది ప్రభావంగా ఉంటుంది కావున మీరంతా కూడా ఏమీ తినకుండా ఉండడం మంచిది. ప్రధానంగా గ్రహణ ప్రభావం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా గ్రహణ నియమాలు పాటించండి. భారతదేశంలో గ్రహణం అనేది సంభవిస్తుంది కావున అందరికీ కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఈ యొక్క ఆ గ్రహణ సమయంలో అంతా కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో మీరంతా కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. మీరంతా కూడా ఈ గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు పోవడానికి ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవాలి, సర్పబింబాన్ని దానం చేసుకోవాలి, మరియు కంచు పాత్రలో అంతా కూడా ఆవు నెయ్యిని వేసి ఆ ఆవు నెయ్యి సహితంగా అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, మామిడి పళ్ళు దానం చేసుకోవడం, బియ్యము దానం చేయడం, చంద్రబింబం అనే వెండి బింబాన్ని కానీ ఈ యొక్క బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేయాలి. ప్రధానంగా ఈ యొక్క ఉలవలు కానీ, మినుములు కానీ, నానబెట్టిన ఉలవలు కానీ, మినుములు కానీ గోమాతకు సమర్పించడం వల్ల, తోటకూర కానీ, గోంగూర కానీ సమర్పించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజులు ఆచరించడం వల్ల, శివాభిషేకాన్ని, రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణం చేసుకోవడం మాత్రం చేతనే అఖండమైన కోటిరేటు పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టాక్షరి మంత్రాన్ని కానీ, ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని కానీ ప్రతినిత్యాన్ని కూడా జపాన్ని ఆచరించండి. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. భగవంతుడి యొక్క చరిత్రని వినడం కానీ, ప్రధానంగా భాగవత పారాయణం కానీ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి. ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, నామస్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాలు చేసుకున్న పుణ్యఫలితం కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. భక్తిగా శ్రద్ధగా గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము, విడుపు స్నానం అంతా కూడా ఆచరించి మీరంతా కూడా జపాన్ని ఆచరించండి. మనశ్శాంతిగా మెడిటేషన్ చేయండి. భగవంతుడి మీద లగ్నాన్ని పెట్టండి. మనసులో అంతా కూడా మీరు ఈ జాతక ప్రభావం కానీ, మీకేమైనా కష్టాలున్నా కానీ జపాన్ని ఆచరించుకునే సమయంలో మీరంతా కూడా మనశ్శాంతిగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. గ్రహణ ప్రభావం అంతా కూడా 6 నెలల వరకు ఉంటుంది కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, బ్రాహ్మణత్వంకి అంతా కూడా ప్రీతికరంగా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ సహితంగా ఈ దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో యజ్ఞాతికతులు ఆచరించండి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల సంపూర్ణమైన మనశ్శాంతి జీవనం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున సంభవిస్తోంది. శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు, మధ్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ధనుస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది.
సకల గ్రహదోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ, ప్రధానంగా రాహువు కానీ, కేతువు కానీ, ఈ యొక్క చంద్రుడు కానీ, బృహస్పతి కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే, ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది. మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల, దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు మిథున రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది. మీరంతా కూడా దానాలు చేసుకోవాలి. విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ, మినువులు దానం చేసుకోవడం, ఆవు నెయ్యిని దానం చేసుకోవడం, వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల, కంచు పాత్రలో అంతా కూడా ఆవు నెయ్యిని వేసి బ్రాహ్మణోత్తంకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి. ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నువ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అధమ ఫలితాలుంటే 4 రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి కూడా గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహుకి, చంద్రుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి. గోచారంలోని గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క కదలిక అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటిదంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల, జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి. ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. స్వల్పమైన శాంతితోటి కోటి రెట్లు పుణ్య ఫలితంగా ఇచ్చే విధంగా చేస్తున్నాం. లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి. భగవంతుడి నామస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః.